రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా. రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్తే నమస్తే. మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది. రుచి గారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు. పార్టీ లీడర్ అంటే 60-70 ఏళ్ల ముసలిది అనుకునేవు, చాలా యంగ్. నమస్తే రుచిదేవి గారు. ఇతను భగవంతుడు. ఏయ్ భగవంతుడు, కూర్చో. రుచిదేవి నీ పేరు గుర్తుపెట్టుకుందంటే నిన్ను వదిలిపెట్టదు. కొట్టావు ఛాన్స్, రా కూర్చో. భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా. గట్టి గుండి గలవుడు. లే రాజా, ఉఠో. పూష్ని అమ్మ. రాజా నిజంగానే గుండెగల్లోడు. ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. మిస్టర్ జేపీ, ఐఎమ్ సారీ, నీకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. పార్టీ నిర్ణయం అదే, రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే. రుచిదేవి, ఆఫ్టర్ ఆల్ మీ రుచిదేవి ముంబైలో స్టేజీల మీద భరతనాట్యం చేసేది. భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో విఐపి కాంగాలేంది నేను ఎమ్మెల్యేగా పనికిరానా? నువ్వు నీ పార్టీ నీ టిక్కెట్టు నా బాల్తో బరాబర్. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను. ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను. పార్టీ తరఫున కుక్కను నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా. అవునమ్మా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా? వాడు మీ రుచిదేవి పెద్ద కళాకారిని అది ఇది అని తిట్టాడమ్మా. మిస్టర్ రావ్, రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులుంటారేమో కానీ తిట్లు తినని నాయకులుండరు. ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా. మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అవుతుందా అమ్మా? అరే యార్, అయితే బెజవాడ నైతో విజయవాడ. ఒకడికి భయపడ్డాం మన హిస్టరీలో లేదు కానీ ఎమ్మెల్యే టికెట్ భగవంతుడికి డిక్లేర్ చేయండి.
నీకు టికెట్ ఇచ్చిందంట కదా తమ్మి. సీటు జేపీ అన్నకిస్తే ఆయనకే పని చేస్తుంటే తమ్మి. నేను సిన్సియర్ సీనియర్ పార్టీ కార్యకర్తని. గురువు పార్టీ మార్చినట్టు నేను పార్టీ మార్చను తమ్మి. నీకోసమే పని చేస్తా తమ్మి. అన్నా తమ్మి నిన్ను గెలిపిస్తా తమ్మి. తమ్ముడు, అన్నా మొన్న నా చొక్కా పట్టుకున్నప్పుడు కూడా నీ చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైనా? మొన్న తమ్మిది ఆగిపించిండన్నా. అక్కడనే దాగి నిద్రపోయినన్నా. లేచి చూసేసరికి దవకాలను ఉన్నానన్నా. ఇవాళ అట్లా ఎవడో దుష్మన్ గాడు నా చేతులు నరికిండన్నా. గాడెవడో తెలవాలే గాని గాని తలకాయ తీసేస్తా అన్నా. ముందు నీ ఎలక్షన్లు చూసుకుందామన్నా. భగవంతుడు భగవంతుడు భగవంతుడు. ఏం నొప్పిరా, ఇంకా తగ్గదా? భగవంతుడి గారు వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ అండి, సీట్ వచ్చింది. ఆవ్ ఆవ్ అరే ఆవ్, ఏమైందండి? దండ బరువుగా ఉంది, స్పాండిలైటిస్ కదా. రాజా, నీకు మసాజ్ తెలుసా? ఏయ్ రాజా, మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు, నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ వస్తుంది. క్యూరే? ఏయ్ రాజా, ఎలక్షన్లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉందండి. ఓటర్కి 100-200 ఇస్తామంటాం, మనకు ఓటేస్తా ఉంటారు. ఆపోజిషన్ వాడు 300 ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు. జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటు ఎవరికి వేస్తారో తెలీదు. అందుకే మనం ఎక్స్ఎమ్మెల్యే ఓపెన్ వేలంపాట్లో ఓటర్లను కొనుక్కుందాం. అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్గా మనకే వస్తాయి. మరి మిడిల్ క్లాస్ ఓట్లు? మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి. అవి సానుభూతి ఓట్లు. వాగ్దానం చేస్తే పడిపోతారు. ఫ్రీ అనగానే ఓట్లన్నీ ఒక పార్టీకి ఇచ్చి గెలిపించారు. అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు. ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు 10-20% కంటే ఎక్కువ ఉండరు. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, జేపీకి ఫోన్ చేస్తారా? హాయ్ జేపీ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఫైన్ రుచిదేవి గారు, థ్యాంక్ యూ. ఐ వాంట్ టు సీ యూ హోమ్ విదిన్ 1 hour. మీ వల్ల రాజకీయంగా ఎదిగాను రుచిదేవి. కాకితో కబురంపినా వచ్చేస్తాను. బై డార్లింగ్. రాజా, వేలం పాటకి డబ్బులు? మీ లవ్ ఉంది కదండి. రాస్కెల్ రాజా. జేపీ, నువ్వు ఈ ఎలక్షన్లో ఇండిపెండెంట్గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా. బట్ నువ్వు నా మాట వినాలి. మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి. చెప్పండి మిస్టర్ రావ్. మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు. ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో నాయకులు ఎగబడి 3 లక్షలకో 4 లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచి గారు. గుడ్, లెట్స్ షేక్ హ్యాండ్. మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు 20,000. ఈ వేలం పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లేయాలి. వేస్తాం సార్. ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా? మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా? ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి. కాబట్టి ఏలం పాటల పడుతూ మాకు డబ్బు ఇవ్వండి. ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం. 20,000 ఓట్లకు దేవుడి పాట 10 లక్షలు. 15 లక్షలు. జేపీ పాట 15 లక్షలు. 20 లక్షలు. భగవంతుని పాట 20 లక్షలు. 25 లక్షలు. 30 లక్షలు. 35 లక్షలు. 40 లక్షలు. 45 లక్షలు. 60 లక్షలు. 65 లక్షలు. 80 లక్షలు. భగవంతుని పాట 80 లక్షలు.
భగవంతుని పాట 80 లక్షలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఆగండమ్మా నీకేం పర్వాలేదు. లేబర్ ఓట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి. మిగతా మిడిల్ క్లాస్ ఓట్లున్నాయి. అయ్యేం చేద్దాం తమ్మి? నేను పంచిస్తా కదా మనసేమో నీ వెనుకే